హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్లో వచ్చే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు పచ్చి టమాటాలతో ఆవకాయను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలియజేయబోతున్నాను. ముందుగా పచ్చిగా ఉన్న టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి. పచ్చి టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు 1 లేదా 2 దోరగా ముగ్గిన టమాటాలు ఉన్నా పర్వాలేదు. ముందుగా ఆవాలను తీసుకుని వాటిని మిక్సీ బౌల్లో వేసి పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి. సరిపడా ఉప్పును తీసుకోవాలి. ఒక ఖాళీ బౌల్ను తీసుకుని కట్ చేసిన పచ్చి టమాటో ముక్కలను బౌల్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ పచ్చడికి ఆవపిండి కారం కొంచెం తక్కువగానే పడతాయి కాబట్టి మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసి పొడి చేసుకున్న ఆవాల పొడిని కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ పచ్చడికి నూనె కూడా తక్కువగానే పడుతుంది, ఎందుకంటే టమాటాల్లో నీరు ఉంటుంది కాబట్టి నూనె తక్కువగా వేసుకోవాలి. ఈ విధంగా నూనె వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వ ఉంచుకుంటే ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఒక 15-20 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంతకు మించి నిల్వ ఉండదు. ఈ ఆవకాయ ఒకరోజు ఊరిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కలిపిన వెంటనే తింటే టేస్ట్ అంత బాగుండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.